సో ఇప్పుడు చూడండి హై వెయిటేజ్ ఎక్కడ కనిపిస్తుంది మనకు, చాలా ఎక్కువ మార్కులు వచ్చేవి సార్. ఇగో చూడండి అమ్మా 15 మార్క్స్ ఇక్కడ ఏ టాపిక్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్. నెక్స్ట్ 10 మార్క్స్ ఇగో ఏ టాపిక్, ట్రిగానోమెట్రీ. అగైన్ 11 మార్క్స్ ఏ టాపిక్, స్టాటిస్టిక్స్. సో ఫస్ట్ ప్రియారిటీ వీటికి ఇవ్వాలి, అంటే ఇప్పుడు చూడ ఇంకోటి ఉంది ఇక్కడ 9 మార్క్స్. ఏంటి ఇది 9 మార్క్స్ దేనికి వచ్చాయి, మెన్సురేషన్. సో మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు యూ హ్యావ్ టు గివ్ యువర్ ఫస్ట్ ప్రియారిటీ టు దీస్ 4 టాపిక్స్. ఈ 4 టాపిక్స్కి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే మై డియర్ అమిగోస్, హౌ మచ్ ఐఎమ్ స్కోరింగ్ సార్, 25 + 20 45 మార్క్స్ ఐఎమ్ ఏబుల్ టు స్కోర్ హియర్. చూడండి ఐఎమ్ ఏబుల్ టు స్కోర్ ఇన్ అన్ ఈజీ వే 45 మార్క్స్ ఫ్రమ్ దీస్ 4 చాప్టర్స్. హౌ సింపుల్ ఇట్ ఈస్. పాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకైతే ఈ 4 చాప్టర్స్ చాలమ్మా. ఇఫ్ యూ జస్ట్ వాంట్ టు పాస్ అవ్వాలి అనుకుంటే మాత్రం సరిపోతాయి ఈ 4 చాప్టర్స్. 4 చాప్టర్స్ 45 మార్క్స్ మై డియర్. అండ్ రిమైనింగ్ చాప్టర్స్కి వెయిటేజ్ అకార్డింగ్లీ ఇచ్చాను. వీ విల్ షేర్ దిస్ పీడిఎఫ్ ఇన్ అవర్ ఫేవరెట్, ఇన్ ఆర్ అండ్ యువర్ ఫేవరెట్ టెలిగ్రామ్ ఛానల్ వేదాంతు తెలుగు 8, 9, 10. అందులో నేను ఈ పీడిఎఫ్ షేర్ చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలేస్ చకచక మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెంటనే క్లిక్ చేసేసి టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోండి. అలానే గ్రూప్లో నుంచి ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చకచకమంటూ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. ఓకే, దిస్ ఈజ్ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్. ఎంసీక్యూస్ ఎస్పెషల్లీ తెలంగాణ వాళ్ళకి బిట్ పేపర్స్ కూడా ఉంటాయి. బిట్ పేపర్ వెయిటేజ్ కూడా ఇవ్వడం జరిగింది, చూసుకో. బిట్ పేపర్ వెయిటేజ్ ఈజ్ ఆల్సో గివెన్. సో డీటెయిల్డ్ అనాలిసిస్ చేసి నేను డీటెయిల్డ్గా వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ఐ వాంట్ యూ గైస్ టు స్టార్ట్ ప్రిపేరింగ్. ఇఫ్ యూ హ్యావెంట్ స్టార్టెడ్ నౌ, లెట్ us స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వెయిటేజ్ ఫర్ తెలంగాణ. వాట్ అబౌట్ సార్, అంతా తెలంగాణ వాళ్ళకే చెప్తా ఉన్నారు, వాట్ అబౌట్ ఏపీ స్టూడెంట్స్? మేము కూడా ఉన్నాం, జర మమ్మల్ని కూడా చూసుకోండి అంటారా? మీకోసం కూడా ఉంది నా దగ్గర వెయిటేజ్. సో చూడండి అమ్మా, దిస్ ఈజ్ ద వెయిటేజ్. ఇది లాస్ట్ ఇయర్ వరకు నాన్న, అంటే టెంటేటివ్ వెయిటేజ్ అప్ టు 2024. బట్ ఏంటి అంటే ఈసారి మనకు సిలబస్ అనేది చేంజ్ అయింది. లైక్ దే హ్యావ్ అప్గ్రేడెడ్ టు సిబిఎస్ఈ సిలబస్. బట్ మేబీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్కి ప్యాటర్న్ అయితే అదే ఇస్తారు అని అనుకుంటున్నాను. బట్ ఐ వాంట్ సేఫర్ సైడ్, ఎందుకన్నా ఆంధ్ర స్టూడెంట్స్ సిబిఎస్ఈ వెయిటేజ్ ప్రకారం లైక్ అన్ని చాప్టర్స్ ఫాలో అవ్వండి, అన్ని చాప్టర్స్ బాగా నేర్చుకోండి. బట్ నేను యాజ్ పర్ ద ప్రీవియస్ వెయిటేజ్ ప్రకారం ఇంకో ఇలా చదివితే బాగుంటుంది. అలా అంటే వాళ్ళు ఇదే ప్యాటర్న్ ఫాలో అయితే, సిలబస్ మాత్రమే చేంజ్ అయింది, వీ విల్ ఫాలో ద సేమ్ ప్యాటర్న్ అనుకుంటే మాత్రం దిస్ ఈస్ గోయింగ్ టు బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. లేదు అంటే సిబిఎస్ఈ వెయిటేజ్, ఇఫ్ దే ఆర్ ఆల్సో ఫాలోయింగ్ ద ప్యాటర్న్ ఆఫ్ సిబిఎస్ఈ దెన్ యూ హ్యావ్ టు చేంజ్. బట్ యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇప్పటి వరకు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బోర్డ్స్ సిలబస్ మాత్రమే చేంజ్ అయింది అండ్ ఏపీ గవర్నమెంట్ ఓన్లీ విల్ బీ కండక్టింగ్ ద ఎగ్జామ్స్ కాబట్టి సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద వెయిటేజ్ యాజ్ ఆఫ్ నౌ. లెట్ us వెయిట్ ఫర్ ఎనీ ఫర్దర్ అప్డేట్స్. సో ఇప్పుడు ఈ వెయిటేజ్ ఉంది కాబట్టి మనకు సార్ ఇందులో హై వెయిటెడ్ చాప్టర్స్ ఏంటి? సో చూడండి అమ్మా ఒక్కసారి హై వెయిటెడ్ చాప్టర్స్. సో 1, 2, 3, 4, 5 and 6. 6 chapters including this one. I forgot this. 7 chapters are mostly high weighted. అంటే మనకు టోటల్ ఎంతమ్మా? చాయిస్ ఉంటుంది. ఓకే, ఇట్స్ అప్ టు యూ వెదర్ టు కన్సిడర్ ద చాయిస్ ఆర్ టు ఇగ్నోర్ ద చాయిస్ అనేది మీ వరకు అది. సో ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్, ఐఎమ్ జస్ట్ ఐఎమ్ ఇంక్లూడింగ్ ద చాయిసెస్ హియర్. వెయిటేజ్ చెప్తా ఉన్నాను. చాయిస్ అనేది ఇట్స్ అప్ టు యూ. అంటే ఏది రాయాలి ఏది వదిలేయాలి అనేది అది మీ ఇష్టం. యు ఆర్ గోయింగ్ టు డిసైడ్ యువర్ సెల్ఫ్. బట్ అకార్డింగ్ టు ద వెయిటేజ్, హై వెయిటేజ్ చేసుకుంటే ఈ 7 చాప్టర్స్ మై డియర్, 7 చాప్టర్స్ ఆల్మోస్ట్ యూ కెన్ సీ ద స్కోరింగ్. ప్రతి చాప్టర్కి ఆన్ అన్ యావరేజ్ 10 మార్క్స్ ఉన్నాయి. 70 మార్క్స్ మినిమం, ఎంత కాదనుకున్నా 70 మార్క్స్ ఈజీలీ స్కోర్ చేయొచ్చు మనం ఇక్కడ. సో జాగ్రత్తగా చూడండి. మినిమం ఐ కెన్ సీ, చూడండి ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం కావాలి అంటే. 7 10s ఆల్రెడీ 70 అయిపోయింది. 75, 80, 85 మార్క్స్ వస్తాయమ్మా ఆల్మోస్ట్. సో 85 మార్క్స్. బట్ పేపర్ చూసుకోండి, దాన్ని బట్టి మనకు 100 మార్క్స్ కదా, 85 మార్క్స్ యూ విల్ బీ స్కోరింగ్ ఫ్రమ్ దీస్ టాపిక్స్ ఓన్లీ. బట్ చాయిస్ అంటారా, ఇట్స్ అప్ టు యూ వెదర్ యూ హ్యావ్ టు ఎక్స్క్లూడ్ ద చాయిస్ ఆర్ ఇంక్లూడ్ ద చాయిస్. ఏ చాప్టర్ మీకు ఈ 85 మార్క్స్ అంటే ఈ 7 చాప్టర్స్లో మీరు దేనికి బాగా పర్ఫెక్ట్గా ఉంటే ఆ చాప్టర్ మీరు ఎంచుకోండి. యూ సెలెక్ట్ ద టాపిక్, స్టార్ట్ ప్రిపేరింగ్. ఇఫ్ యూ హ్యావెంట్ స్టార్టెడ్, అసలు నేను ఇంకా మొదలు పెట్టలేదు సార్, నేను కంప్లీట్లీ జీరోలో ఉన్నా అంటే స్టార్ట్ చేయొచ్చు. నౌ వీ కెన్ స్టార్ట్.
అన్ని సెషన్స్కి వీడియోస్ డీటెయిల్డ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్, 4 మార్క్ క్వశ్చన్స్, 6 మార్క్స్, 8 మార్క్స్, 1 మార్క్, 7 మార్క్, అన్ని మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ మనకు మన ఛానల్లోనే అవైలబుల్గా ఉన్నాయి. నేనే చెప్పడం జరిగింది కాబట్టి మన ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది తెలుసు కదమ్మా, అన్నీ ఎక్దమ్ డీటెయిల్డ్గా ఉంటుంది. కాబట్టి ఐ వాంట్ యూ టు వాచ్ దోస్ సెషన్స్. ఒకసారి ఆ సెషన్స్ అన్ని చూసేసి మీ ప్రిపరేషన్ని మీరు స్టార్ట్ చేసేవచ్చు. నౌ సార్ ఆంధ్ర తెలంగాణ వాళ్ళకైతే చెప్పినారు, బట్ మేము కూడా తెలుగు స్టూడెంట్సే కదా, బట్ వీఆర్ సిబిఎస్ఈ బోర్డ్ స్టూడెంట్స్. సో యూ గైస్ ఆర్ ఇగ్నోరింగ్, యూ మైట్ బి స్టేటింగ్ దట్ సార్ మీరు మమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అనుకోకండి అమ్మా, మీకోసం కూడా నేను సిద్ధంగా ఉంచాను. హియర్ యూ హ్యావ్ యువర్ వెయిటేజ్. సో మీ వెయిటేజ్ ఇక్కడ ఉంటుందమ్మా. వెయిటేజ్ ఇస్ సేమ్ ఫర్ బేసిక్ అండ్ నార్మల్ పేపర్. మనకు సిబిఎస్ఈ వాళ్ళకి 2 కైండ్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి, ఒకటి బేసిక్ ఉంటుంది, ఒకటి అడ్వాన్స్డ్ ఉంటుంది. సో ఇద్దరికి కూడా వెయిటేజ్ సేమ్, బట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి డిఫరెంట్ మై డియర్. వెయిటేజ్ అనేది సేమ్ టు సేమ్ ఉంటుంది. ఇందులో జాగ్రత్తగా చూడండి సార్, ఏది హై వెయిటెడ్ చాప్టర్ అన్నారా? సో చూడండి అమ్మా, ఇంచుమించు అన్నిటికీ యావరేజ్గా అన్ని మార్కులే ఉంటాయి నాన్న. హై వెయిటెడ్ చాప్టర్ని ప్రతి ఒక్కదానికి నేను పర్టికులర్గా డిఫైన్ చేయలేను, ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ఈ 2 బాగా హై వెయిటెడ్, మిగతావి 6 మార్క్స్ ఉన్నాయి. కానీ ఈజీ వేలో చెప్తా ఉన్నాను. ఇఫ్ యూ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ఏ టాపిక్స్, ఇదొకటి ఈజీ స్కోరింగ్ చాప్టర్స్, క్వాడ్రాటిక్ ఒకటి, సో నవ్ యూ కెన్ సీ లీనియర్ ఒకటి, కొన్ని ఈజీ టాపిక్స్ చెప్తున్నానమ్మా. నేను ఎక్కడైతే సర్కిల్స్ చేస్తూ ఉన్నానో, అంటే ఇలా రౌండప్ చేస్తూ ఉన్నానో, దోస్ ఆర్ వెరీ మచ్ ఈజీ టాపిక్స్ అనమాట. ఆ ఈజీ టాపిక్స్ని మనం బాగా ఫోకస్ చేసుకుంటే చదువుకోవచ్చు. సో ట్రిగానోమెట్రీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగానోమెట్రీ, ఇవి నాన్న. దీస్ ఆర్ సమ్ ఈజీ టాపిక్స్. అంటే ఆల్మోస్ట్ అన్నీ ఈజీగానే ఉంటాయి సార్, మీరు చెప్తా ఉన్నారు కాబట్టి అన్నీ ఈజీగా ఉంటాయి అనుకోకండి. అంటే నేను చెప్తే అన్నీ ఈజీగానే ఉంటాయి, మీరు వింటారు కాబట్టి. బట్ అకార్డింగ్ టు యూ విచ్ ఈజ్ ఈజీ. నా వరకు నేను చెప్పిన టాపిక్స్ ఏంటి చూడండి అమ్మా. ఫస్ట్ 1, 2, 3 ప్రోగ్రెషన్స్ యూ కెన్ కన్సిడర్, ఇట్ ఈస్ ఆల్సో ఈజీ బట్ డిపెండ్స్ అపాన్ యూ. ఫస్ట్ 1, 2, 3, 4, 5, ఇందులో నుంచి 4, 5 లాస్ట్లో ఒకటి 6 టాపిక్స్ అమ్మా నేను చెప్పింది. ఈ 6 టాపిక్స్ ఫోకస్ ఎవ్రీబడి. 6 టాపిక్స్ సిబిఎస్ఈ వాళ్ళైతే మెయిన్గా జస్ట్ పాస్ అయితే చాలు సార్ అనుకునే వాళ్ళు ఈ 6 టాపిక్స్ చదవండి. అండ్ ఇంకా నేను బాగా స్కోర్ చేయాలి సార్, అవుట్ ఆఫ్ కావాలి అనుకునే వాళ్ళు కూడా ఇది ప్రిపేర్ అవ్వండి. యూ విల్ బీ గోయింగ్ టు రాక్ ది ఎగ్జామ్స్. మీరు ఇంకా ఇక్కడ నుంచి రాక్ చేసేయవచ్చు, ఎందుకంటే ఫస్ట్ హై వెయిటెడ్ కదమ్మా ఇవన్నీ. సో ఫస్ట్ హై వెయిటెడ్ కాబట్టి మీరు మీ ప్రిపరేషన్ ఆరామ్సే స్టార్ట్ చేసేయవచ్చు. సో నథింగ్ టు వరీ. సార్ మరి ఎలా రాయాలి సార్? టిప్స్, హౌ కెన్ ఐ సాల్వ్ ది క్వశ్చన్స్? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మా, టు సాల్వ్ ఎనీ మ్యాథమెటికల్ క్వశ్చన్స్ ఐ ఓన్లీ ఫాలో 3 సింపుల్ స్టెప్స్ మై డియర్. నేనైతే వెన్ ఐ వాజ్ స్టూడెంట్, ఈవెన్ ఐఎమ్ ఏ టీచర్ రైట్ నౌ, నేను ఇప్పటికీ 3 స్టెప్సే ఫాలో అవుతాను. ఏంటి సార్? 1, 2, 3 3 గోల్డెన్ రూల్స్ టు సాల్వ్ ది ఎనీ ప్రాబ్లం. ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ని బాగా చదవండి. క్వశ్చన్ని కమ్సే కమ్ 2 times చదవాలమ్మా మినిమం. అంటే అర్థం అవ్వడానికి, బాగా అర్థం అవ్వడానికి 2 times చదువుతాం. దెన్ యూ నీడ్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ గివెన్ అండ్ వాట్ ఈస్ నీడెడ్. అసలు ఏమి ఇచ్చారు, ఏం కావాలి మనకు. దాని తర్వాత అప్లై ద నాలెడ్జ్, అప్లై ద కన్సెప్ట్ ఆర్ నాలెడ్జ్ విచ్ యూ హ్యావ్ రిలేటెడ్ టు ఇట్. సో ఇప్పుడు చూడండి ఒక్కసారి, ఈ 2 స్టెప్స్తో మీకు 80% సొల్యూషన్ వచ్చేస్తుంది. ఈ ఒక్క స్టెప్తో మాత్రమే మనకు 20% సొల్యూషన్. సో ఎగ్జామ్లో కూడా అంతేనమ్మా. ఫస్ట్ 2 స్టెప్స్ గివెన్ నీడెడ్, అంటే ఏ క్వశ్చన్కైనా సరే మీకు ఆన్సర్ రాలేదు, ఐ విల్ గివ్ ఏ బ్యూటిఫుల్ టిప్. ఏంటి సార్? ఐ డోంట్ నో ద ఆన్సర్, నాకు క్వశ్చన్కి ఆన్సర్ రావట్లేదు అనుకుంటే వాట్ ఈస్ గివెన్, వాట్ ఈస్ నీడెడ్ అదన్నా రాయండి. ఎగ్జామ్లో పార్షియల్ మార్కింగ్ ఉంది. యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ పార్షియల్ మార్కింగ్, ఎస్ 100% ఉంది అమ్మా, పార్షియల్ మార్కింగ్ ఉంటుంది. అంటే ఒక విషయం, ఒక క్వశ్చన్ ఉంది, ఒక క్వశ్చన్ని మనం 5 స్టెప్పుల్లో సాల్వ్ చేద్దాం అనుకోండి. సార్ నాకు 5 స్టెప్పులు రాలేదు, నేను 2 స్టెప్పులు చేశానంటే 2 స్టెప్పులకి మార్కులు వస్తాయి. యు ఆర్ గోయింగ్ టు స్కోర్ ఫర్ 2 steps వాట్ యూ హ్యావ్ రిటర్న్. ఓకేనా? సో మీరు ఏవైతే రాస్తా ఉన్నారో వాట్ ఎవర్ యు ఆర్ రైటింగ్, మీరు క్వశ్చన్ నుంచి కాపీ చేయొచ్చు. గివెన్ దట్, ఇది ఇచ్చారు, దిస్ ఈజ్ నీడెడ్, వీ నీడ్ టు ప్రూఫ్, రాయండి. ప్రూఫ్ రాయాల్సిన అవసరం లేదు, మీకు రాదనుకోండి ప్రూఫ్ రాయకండి. ప్రూఫ్ రాయకుండా ఆటోమేటిక్గా గివెన్ దట్ ఇట్ ఈస్ నీడెడ్ అని రాసారుగా వచ్చేస్తూ ఉంటుంది. సో ప్రాబ్లం లేదు. సో పార్షియల్ మార్కింగ్ ఈజ్ దేర్. సో టేక్ దిస్ యాజ్ అన్ అడ్వాంటేజ్. నాకు రాదు కదా అని చెప్పేసి వదిలేసి రాకండి ఎగ్జామ్లో. సో వదలకుండా ఏం చేస్తారు, అట్లీస్ట్ గివెన్ దట్ అని హెడ్లైన్ పెట్టేసి అక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారో అదే రాసేయండి. దట్ ఈస్ ద చీట్ కోడ్ ఫర్ యూ గైస్ టు స్కోర్ మచ్ అండ్ టు స్కోర్ బెటర్ టు ఏస్ యువర్ ఎగ్జామ్స్. ఓకేనా?
So my dear amigos, that's it for this beautiful and small session. We'll see you again with some more interesting sessions. So until that time, keep learning, keep practicing, and the most important thing is keep smiling and always take care of yourself. So take care everybody. Bye bye.